నమస్కారం అండి. నా పేరు నగేష్ బత్లా అండి. మా కంపెనీ పేరు ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్. మేము బేసికల్లీ ఏంటంటే ఒక పల్లెకి పోదాం చలో చలో అన్న ఒక మీరు వినుంటారు, దానికి దగ్గరగా ఉంటాం అనమాట. అంటే మా కమ్యూనిటీస్ అన్ని కూడా ఊరికి అవతల, ఫార్మింగ్ లేఅవుట్స్ కావు, ఫార్మింగ్ ప్లాట్లు కావు. ఇట్ ఈస్ అ గేటెడ్ ఫార్మింగ్ కమ్యూనిటీ లాగా క్రియేట్ చేస్తూ ఉంటాము. మా మాక్సిమం ఇన్స్పిరేషన్ ఏంటంటే పాత రోజుల్లో మనకి విలేజెస్ ఎలా ఉన్నాయి, ఏ రకంగా మనం ఉండేవాళ్ళం, వీలైనంత వరకు పొల్యూషన్ లేకుండా ఒక 20-25% ఆఫ్ ద ల్యాండ్ ని మనం ఫారెస్ట్ కి ఎఫారెస్టేషన్ చేసి అక్కడ వేరే బయోడైవర్సిటీ పెంచడానికి వదిలేయడం జరుగుతుంటుంది. ప్లస్ అలాగే లో డెన్సిటీ హౌసెస్ ఉంటాయి అనమాట. 1 ఎకరానికి 3 ఇళ్ళు, 1 ఎకరానికి 7 ఇళ్ళు, ఇలా డిఫరెంట్ ప్రైస్ బ్రాకెట్స్ లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మా ప్రాజెక్ట్స్ లో ఏంటంటే మా ఎంటైర్ పవర్ ఏదైతే ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంటుందో అదంతా సోలార్ ద్వారా, బయోగ్యాస్ ద్వారా మేము అక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ఆర్గానిక్ వెజిటబుల్స్ అక్కడే పండుతాయి. మాకు ప్రతి కమ్యూనిటీలోనూ కొంత ల్యాండ్ వ్యవసాయానికి కూడా వదిలేసి దాంట్లో కూరగాయలు పండించి అది అక్కడ ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ అందరూ తినడానికి అనువుగా ఉండేటట్టు తయారు చేస్తూ ఉంటాం. మా ప్రతి కమ్యూనిటీలోనూ ఒక గోశాల కూడా ఉంటుందండి. అంటే మనకి అక్కడ గిర్ ఆవులు మాత్రం పెంచుతూ ఉంటారు. A2 మిల్క్ అక్కడే దగ్గరగా ఉంటుంది. అండ్ పాత రోజుల్లో ఎలా అయితే మనకి పాడి పంట అంటామో ఈ రెండు వాళ్ళ కళ్ళ ముందే ఉంటాయి. ప్లస్ ఫ్రెష్ మిల్క్, ప్యాకెట్ పాలు కాకుండా ఫ్రెష్ మిల్క్ అనేది మా కస్టమర్స్ అందరికి అనువుగా ఉంటాయండి. ప్లస్ మాకు మామూలుగా ఎలా అయితే ఈ మధ్య పిల్లలకి కూరగాయలు ఎలా పండుతున్నాయి, లేకపోతే పాలు ఎలా వస్తున్నాయి, చెట్లు ఆర్ డిఫరెంట్ యానిమల్స్ తో మన హ్యూమానిటీకి రిలేషన్షిప్ ఏంటి అన్నది మా కమ్యూనిటీలో ఉండడం వల్ల పిల్లలు డిఫరెంట్ గా పెరుగుతారు. మేము వీటిని ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా చేయడం వల్ల ఒక పర్సనల్ ఫార్మ్ హౌస్ ఉంటే వచ్చే ఇబ్బందులన్నీ ఇక్కడ లేకుండా సామూహికంగా చేస్తారు కనుక ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక పిల్లలకి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో ఉన్న ప్రతి వాళ్ళకి మంచి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అంటే మంచి సదుపాయాలన్నీ దానికి తగ్గట్టుగా ఉంటాయండి. సో ఇదే కాకుండా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తాను. అంటే మా కమ్యూనిటీస్ అన్ని కూడా మేము ఏదో ఊరికి వెళ్తున్నాం కదా, ఊరికి దగ్గరగా ఊరవతల కడుతున్నాం కదా అనేసి పట్టణీకరణ జరగకుండా ఏమీ లేవండి. అంటే ప్రతి ఇల్లు ఆధునిక ఏర్పాట్లతో పాటు, అంటే అక్కడ జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఏదైతే సిటీలో బెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్లో ఉంటాయి ఆ కమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. టెన్నిస్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఒక రెస్టారెంట్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. లైక్ ఇలా ఒక థియేటర్ ఉంటుంది. ఒక హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ప్రతి కమ్యూనిటీలోనూ ఉంటుంది. వేరే అక్కడ ఒక అంబులెన్స్తో ఒక బేసిక్ హెల్త్ కేర్ అనే ఫెసిలిటీస్ అక్కడ ప్రతి కమ్యూనిటీలో మేము ఏర్పాటు చేస్తుంటాం. సో దీంట్లో ఏంటంటే మోడర్న్గా ఉంటూ అట్ ద సేమ్ టైం విలేజ్కి దగ్గరగా ఉంటుంది కనుక మా కమ్యూనిటీస్ని రూరల్ అర్బన్ మిక్స్, రూర్బన్ కమ్యూనిటీస్ అంటామండి. దీనివల్ల లోకల్గా అక్కడ చాలామంది ఉద్యోగాలు దొరుకుతాయి. అంటే మాకు ఫార్మర్స్ అనుకోండి, హౌస్ కీపింగ్ స్టాఫ్, ప్లస్ అక్కడ మన హాస్పిటాలిటీ సర్వీసెస్ కానీ, వీటన్నిటికీ చాలామంది ఎవరైతే ఇక్కడ పట్టణాల నుంచి అక్కడికి వెళ్తారో వాళ్ళకి అవసరం ఉంటుంది కనుక వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ కమ్యూనిటీలో తీసుకోవడం జరుగుతుంది. మా కమ్యూనిటీలో ఉండడం అంటే ఒకటి పర్యావరణానికి తోడ్పడమే కాకుండా సోషల్ ఇంపాక్ట్ కూడా డైరెక్ట్లీ చేసినట్టే, కాకపోతే వితౌట్ ఎనీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్. సో యాజ్ ఆర్గానో మేము మా కంపెనీ ఒక ప్రకృతికి దగ్గరగా ఉండడం, ప్రకృతికి అంటే మనం బర్డెన్ కాకుండా ఉండేటట్టు మా కస్టమర్స్ని వాళ్ళ ప్రమేయం లేకుండా ఉంటూ అట్ ద సేమ్ టైం సోషల్ ఇంపాక్ట్ కూడా ఆటోమేటిక్గా జరిగేటట్టు మేము ఏర్పాటు చేస్తాం.